మేనరికం అంటే ఏమిటి? మేనరికం పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఏమిటి? సో మేనరికం అంటే మేనమామ కానీ, మేనబావ కానీ పెళ్లి చేసుకోవడాన్ని మేనరికం పెళ్లిళ్ళు అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది? సో మేనమామ కానీ, మేనబావ కానీ సో వీళ్ళంతా ఇమీడియట్ రిలేటివ్స్ అవుతూ ఉంటారు. అంటే మన మదర్‌లో ఏం బ్లడ్ ఉందో మన హస్బెండ్‌లో కూడా అదే బ్లడ్ ఉంటుంది. సో ఇలా సేమ్ బ్లడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్స్ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీస్లోంచి వచ్చేవి ఎక్కువ బయటపడేదానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో అవయవ లోపాలు కానీ లేకపోతే ప్రెగ్నెన్సీస్ ఫ్రీక్వెంట్గా పోయేదానికి అవకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, మన అమ్మాయిని బయటికి పంపిస్తే వాళ్ళు ఎలా చూసుకుంటారో, కష్టపడుతుందేమో అని అలా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మేనరికం పెళ్లిళ్ళు చేసుకోవడం వలన కంజెనిటల్ ఎనామలీస్, బేబీకి అవయవ లోపాలు ప్లస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా బయటపడేదానికి అవకాశం ఉంది. సో మరి దీన్ని మనం ఎలా గుర్తుపట్టచ్చు? యూజువల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే మనము నార్మల్గా 3వ నెలలో ఎన్టీ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్ అనే టెస్ట్ చేస్తాము. దీనివల్ల నార్మల్గా వచ్చే క్రోమోజోమల్ ఎనామలీస్ని మనము గుర్తుపడతాం. ఇన్ కేస్ ఇందులో డబుల్ మార్కర్లో కానీ ఎన్టీ స్కాన్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఉమ్మనీరు టెస్ట్ని మనము సజెస్ట్ చేస్తాం. ఈ ఉమ్మనీరు టెస్ట్ 16 వారాలకి చేయడం జరుగుతుంది. సో అందులో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే ప్రెగ్నెన్సీని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది, 3 నెలలకి 4 నెలలకి ప్రెగ్నెన్సీ పోతుంది అనుకుంటే మనము జెనెటిక్ మెటీరియల్, బేబీ యొక్క జెనెటిక్ మెటీరియల్ని ముందే టెస్ట్ చేసుకొని గర్భసంచిలో కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం మనము యూజువల్గా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఐవీఎఫ్ ద్వారా బేబీని తయారు చేసి ఆ బేబీ జెనెటిక్ మెటీరియల్ నార్మల్గా ఉందా లేదా అని టీజీటీ అనే టెస్ట్ ద్వారా మనము చేసి బేబీ నార్మల్గా ఉంటే దాన్ని గర్భసంచిలో కూర్చోబెడతాం. నౌవేడేస్ మేనరికం పెళ్ళిళ్ళు మోస్ట్లీ ఈ కంజెనిటల్ అనామలీస్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి చేసుకోకుండా ఉంటే మంచిది. ఇన్ కేస్ మీరు చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఫ్రీక్వెంట్గా వస్తే ఐవీఎఫ్ ద్వారా మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు.